అయోధ్యాకాండ, అయోధ్యలో జరిగిన సంఘటనలు అన్నీ ఉన్నాయి దాంట్లో. తరువాత అది అరణ్యకాండ. అరణ్యం అంటే అది కూడా భగవంతుని రూపమే అరణ్యం అంటే. అక్కడ తపస్సు ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళును నేను జపం చేసి యోగాలో కూర్చున్నాండి, నీళ్ళు బంగారంగాను. అరణ్యకాండలో ఋషుల పేర్లు చెప్పారు. వాడు చేసే యోగా ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిన. ఎలా తెలుసా, మరీచిపులని ఒకళ్ళు ఉన్నారు. ఎండ కాస్తుంటే అలా కూర్చుంటాడు. ఎవరు? మరీచిప అనే ఒక ఋషి, వాళ్ళకి జాతి. ఇలా కూర్చుంటాడు. నాలుగు మీద తగిలి ఎండ వేడగ్గా నేను వెళ్ళిపోతాడు ఇంట్లోకి. ఇక అన్నం తిండేవాడు. ఆ పెద్దమడికి అన్నం తిన్నా అప్పుడు లేదేం కాదు, అసలు ఆకలి వేయదు. అంటే ఏమిటి, సూర్యకాంతి కిరణాలే తనకి ఆహారముగా కలిగినవాడు. ఇంకో మహానుభావుడు ఉన్నట్ట, వాడు గుడ్ల పెంచి ఇలా చూస్తుంటట. కళ్ళు ఎరక్కగానే వెంటనే కళ్ళు ముసిరి ఇంట్లోకి వెళ్ళిపోతాట. అప్పుడు కాఫీ తాగిన ఆనందం కలుగుతుంది, అన్నం తిన్న ఆనందం కలుగుతుంది, ఏదో అన్నీ కలుగుతాయి. ఇలాంటి వాళ్ళు 25 రకాల మంది ఉన్నారు అరణ్యకాండలో. మరి పండితులు ఎందుకు చెప్పరండి అవి? ఆయన ఎవడో సిలిండర్ కింద కూర్చో జపం వచ్చేస్తుంటాడు, సిలిండర్ బాబా. అలాగే ఇంకా వేరే బాబాలు వీళ్ళంటారు. అక్కడ చూపించారు, అది అరణ్యకాండ. తర్వాత ఏమైంది,